వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने समदुःखसुखस्वस्थः समलोष्ठास्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः. త్రిగుణాతీతుడు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణాలకి అధికంగా వాటిని అన్నింటినీ కూడా మించినటువంటి వాడు, అంటే వాటిని అధిగమించిన వాడు స్వస్వరూపం అంటే తన యొక్క రూపమునందే నిరంతరము స్థిరంగా ఉంటాడు. సుఖ దుఃఖాలని సమానంగా చూస్తాడు. అతని దృష్టిలో మట్టి, రాయి, బంగారాలను ఏదైనా ఒకటే, వాటినన్నింటినీ సమానంగా చూస్తాడు. అతడు ధీరుడైన అంటే ధైర్యవంతుడైన జ్ఞాని. ప్రియాప్రియాలకి కానీ నిందాస్తుతులకు కానీ తొణకడు బెణకడు. అంటే రెండింటినీ సమస్థితిలోనే చూస్తాడు. ఏ బాగా సంతోషం కలిగినా ఎక్కువ ఆనందపడిపోడు, దుఃఖమైన విషయం విన్నా దానికి దుఃఖపడ్డు. ఈ శ్లోకంలో ప్రియ అప్రియ అనే శబ్దాలు చెప్పబడ్డాయి. అంటే శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అనుకూలంగా ఉండే వాటికి పోషకాలు సహాయకంగా ఉండి ప్రశాంతినిచ్చే పదార్థాలు లోకం దృష్టిలో ప్రియాలు అనబడతాయి. అలా కాకుండా వాటికి విరుద్ధంగా ఉండి క్షీణింపజేసేవి, బాధలని తాపాన్ని కలిగించేవి అప్రియాలు అని అనుకుంటున్నాం. కానీ ఇంద్రియాలు అవి ప్రియం కానీ అప్రియం కానీ రెండింటినీ సమంగా చూడగలిగిన వాడు త్రిగుణాతీతుడు అవుతాడు. అలాగే నిందాస్తుతులు కూడా సమంగా చూడగలగాలి. వాస్తవమైన లేక అసత్యమైన దోషాలను ఎత్తి చూపటాన్ని నింద అంటారు. గుణాలను పేరు ప్రతిష్టలతోటి కొంతవరకు శరీరంతోనూ సంబంధం లేకుండగా కూడా ఈ గుణాలని వర్ణించడం, స్తుతి చేస్తూ ఉంటారు. ఈ రెండిటికి ముఖ్యంగా పేరు ప్రతిష్టలతోటి కొంతవరకు శరీరంతోనూ సంబంధం ఉంటుంది. గుణాతీతుడికి శరీరంతో కానీ పేరు కీర్తులతో కానీ ఏ మాత్రము సంబంధం ఉండదు. అందువలన అతనికి సంతోషం కానీ దుఃఖం కానీ కలగదు. కనుక ఈ లక్షణాలు గల వ్యక్తి కూడా త్రిగుణాతీతుడు అవుతాడు. అంటే నింద కానీ స్తుతిని కానీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ దేన్నైనా సమంగా తీసుకునేటువంటి వ్యక్తి త్రిగుణాతీతుడు అవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.